రేవంత్ అన్నను మా ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా అబాసుబాలు అప్రతిష్ట పాలు చేయడానికి ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందంతో చేస్తున్న వ్యవహారం తప్ప ఇలా ఏమీ లేదండి. ముగిసిపోయిందా? డెఫినెట్ గా సురేఖక్క వ్యాఖ్యలు వెనకకు తీసుకుందంటేనే సమసిపోయినట్టు కదా. మరి వాళ్ళు తీసుకున్నారా? వాళ్ళు మాట్లాడిన దానికి ఏదో దేనికన్నా తీసుకున్నారా? శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, న్యాయంగా చెప్పండి. వాళ్ళు మాట్లాడిన దానికి కొండా సురేఖక్క ఒక మూవీ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళ పేరు తీసుకున్నారు అంతే. కానీ వీళ్ళు మాత్రం చీర గాజులని యావత్ తెలంగాణ ఆడబిడ్డలను తీసుకున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అదేమన్నా చెప్పండి. కుమ్మక్కు రేవంత్ రెడ్డి గారు అయినరు. ఎందుకోసం అని అంటే 50 లక్షలు ఇచ్చి A1 గా పట్టుడుకున్నటువంటి వ్యక్తి ఆయన మెడ మీద కత్తి ఉంది కాబట్టి మోదీ గారి కాళ్ళ దగ్గర కోర్టు పరిధిలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తప్పిస్తే కేసీఆర్ గారికి ఏ తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఆగండి. మీరు ఆరోపణ చేసి సమాధానం చెప్పారు. ఆరోపణ చేయడం కాదు, సమాధానం వినాలి. మీరు సమాధానం ఇది మీటింగ్ కాదు, ఇది మీటింగ్ కాదు విజయారాయ్ గారు, ఇది మీటింగ్ కాదు. మీరు ఆగండి, మీరు ఆగండి. రైట్ రైట్ స్టాప్ 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 మేడం, స్టాప్ స్టాప్ స్టాప్. ఓకే రైట్ రైట్. ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై కూడా ఇప్పుడు మాట్లాడడం సబబు కాదు. విజయారాయ్ గారు ఎనీహౌ ఆ డిబేట్లో పాల్గొన్నందుకు విజయారాయ్ గారికి, అలాగే కలకుంట్ల రమ్యారావు గారికి, ఇక అనలిస్ట్ కోటేశ్వరరావుకి చాలా థ్యాంక్స్. ఇక మరి ఈ వివాదం ఇప్పటితో సమసిపోతుందని అందరం ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో మరి కొంత కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమ చూడలేకనే బీజేపీ బీఆర్ఎస్లు ఆరోపిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ మరి తరతరాలుగా యుగాలుగా కూడా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకే హైడ్రా తీసుకొస్తున్నాము, హైదరాబాద్ నగరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. తాజాగా మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం కావచ్చు, ఆమె వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం కావచ్చు. సో ఒకవైపు మరి నాగార్జున లీగల్ నోటీసులు ఇచ్చి ప్రొసీడ్ అవుతామంటున్నారు, కేటీఆర్ కూడా అదే ధోరణితో ఉన్నారు. సో రాజకీయాల్లోకి సినిమా రంగాన్ని లాగడం కూడా కరెక్ట్ కాదు. ఇదే అంశంలో మరి ఈరోజు జరిగిన ఆ డిబేట్లో మాత్రం ఈ అంశం సమసిపోయిందని కూడా కాంగ్రెస్ నాయకులు రమ్యారావుగా చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.